హాయ్ అండి, అందరికీ నమస్కారం. శారీ ఫ్రీ ట్రీట్‌లో ఈరోజు ఒక మెథడ్ అయితే చూడబోతున్నారు. ఇది ఐనింగ్ కాకుండా నార్మల్‌గా చేతులతోనే ఎలా తీయాలి అనే మెథడ్. ఎక్కువ ఫ్లీట్స్‌కి ఇలా టేబుల్ ఉంటే టేబుల్ మీద వేసుకోండి. ఫస్ట్ శారీలో ఇటువైపు వస్తుంది చూడండి బార్డర్. మనం కట్టుకుంటే ఇటువైపు ఇలా వస్తుంది కదా! ఆ బార్డర్ మనకి ఆపోజిట్‌లో ఉన్నట్లు వేసుకున్న తర్వాత ఎంత హైట్ ఎంత మీకు వెడల్పు ఆ బార్డర్ ఎంత కావాలో అంతలో ఉంచి ఇలా పట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను ఈ అమ్మాయికి చిన్నది కాబట్టి చిన్నగా ఇలా ఈ బార్డర్ ఎంత ఉందో అలా తీస్తున్నాను. సేమ్ మళ్ళీ అందులో నుంచి ఇలా సగం ఉన్నంత వరకు చేసుకొని ఈ ఫస్ట్ ఫ్లీట్స్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడే మనం ఈ ఫ్లీట్స్ అన్నీ ఈవెన్‌గా తీసినప్పటికి తెలుస్తదనమాట. అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఇలా పట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం దూరం మనం చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా ఇలా థంబ్ ఫింగర్‌తో శారీని ఇలా ఇలా అనండి. అనినప్పుడు మీకు ఇది ఈక్వల్‌గా వచ్చినట్లు ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్లీట్స్‌ను ఇలా పట్టుకోండి. కానీ కొంచెం జారుతూ ఉంటది. టైట్‌గా ఇలా చేస్తూ రండి. సో, ఇలా చూసుకోండి. చూస్తూ ఇలా తీశారు అంటే మీకు ఈజీ మెథడ్‌లో ఎక్కువ ఫ్లీట్స్ అయితే ఇలాంటి ఒక మెథడ్ ఉంది. ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసిన మెథడ్ ఒకటుంది. ఈ మెథడ్ ఒకటుంది. సో, మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉందో ఆ మెథడ్ మీరు ఫాలో చేయొచ్చు. సో, ఈ మెథడే నేను తీయాలా, ఆ మెథడే తీయాలా అనేసి శారీ ప్రీ ప్లీటింగ్‌లో రూల్స్ అయితే లేదు. సో చూడండి నా చేతులు ఎలా మూవ్ అవుతున్నాయో చూస్తూ ఇలా జారుతూ ఉంటది. కంపల్సరీ జారుతదండి. ఇలా ప్లీట్స్ తీస్తూ కొలది కంపల్సరీ జారుతది. 2 చేతులును కరెక్ట్‌గా మీరు బ్యాలెన్స్ చేస్తూ తీయండి. సో, ఇప్పుడు ఈ చివరికొచ్చేసరికి చిన్నదొచ్చినా పర్వాలేదు. మీరు ఇలా చిన్న ఫోల్డింగ్ చేసి ఎందుకంటే మనకి ఈ బార్డర్ అనేది ఇటువైపే ఇలా రావాలి. సో, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లీట్స్‌ని ఇలా తీసేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని ఫ్లీట్స్ వచ్చిందో ఒక్కసారి ఇలా చూడండి. సో, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 చాలా 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 ఈజీగా ఇలాంటి మెథడ్‌లో మీరు ఫ్లీట్స్ అయితే తీయొచ్చనమాట. సో, ఇలా చేస్తూ ఉండండి. చేశారంటే ఒక 11 ఫ్లీట్స్ దాకా ఇదొక మెథడ్ అనమాట. ఈ మెథడ్ మీకెలా అనిపించింది ఏంటి అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.